గరికపాటికి రివర్స్. గరికపాటిది మనం తర్వాత గరికపాటిది నిజానికి మనం మొన్న చేసిన చర్చ కామెంట్స్ చాలా వైడెస్ట్ ఇది వచ్చింది. మన దగ్గర కామెంట్స్ పెట్టిన వాళ్ళు 1200 మంది. అవును, 1200 మంది అంత ఆగ్రహంగా ఉన్నారు. దాంట్లోకి వెళ్ళే ముందు నిన్న చిరంజీవి నేను అన్నా నిన్న దాన్ని పరాభవనామ అక్కడ అదేదో కానీ చిరాభవనామ సంవత్సరం అన్నట్టుగా అనిపించింది. నేను ఏదో 99 టీవీలో ఆయన వచ్చి పాల్గొనటం, అందరికీ అవార్డులు ఇవ్వటం, తర్వాత ఇవన్నీ చేయటం. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ప్రభుత్వం దగ్గర అవార్డులు, గద్దర్ అవార్డులో కూడా ఆయనకు ఎన్టీఆర్ లైఫ్ టైం ఎన్టీఆర్ స్మారక అవార్డు కూడా ఆయనకు రావటం, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చిరంజీవి ఇన్నేళ్ల తర్వాత కూడా తన అగ్రస్థానాన్ని అలాగే నిలబెట్టుకోవడం, అగ్రస్థానము అగ్రజుడు అన్న దానికి తగినట్టుగా కొంత ఆ సామాజిక దృష్టితో కూడా ఆయన చేయడం అన్నది ప్రజలను చాలా ఎక్కువగా ఆకర్షించింది. అదే సమయంలో నమ్రత ఉండటం. నిన్న 99 టీవీలో ఆయన చెప్పిన మాట అందరినీ చాలా ఎక్కువగా ఇదేమని, నేను కొత్త వాళ్ళకి ఏం సలహాలు ఇవ్వను, మా అబ్బాయికి కూడా ఇవ్వను, ఎవరంతకు వాళ్ళు వ్యక్తిత్వంతో పెరగాలని చెప్పడం పెద్ద మాట. లేకపోతే ఎవరైనా రెండో రోజు నుంచి సోషల్ మీడియాలో ఎవరికి వచ్చిందో వాళ్ళు చెప్తుంటారు. అంత ఎదిగినా కానీ ఆయన నేను ప్రత్యేకించి ఇవ్వనని ఒక మాట అనడంతో పాటు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి నేను ప్రత్యేకించి దీని మీద చేయాలనుకుంటున్నాను. అలాగే తమిళనాడు సూర్య ఒక ఇది పెట్టి చేస్తున్నాడు, ఆయన నా నుంచి ఇన్స్పిరేషన్ పొంది సూర్య చేస్తూ వచ్చాడు. ఇప్పుడేమో నేను అతని నుంచి మళ్ళీ ఇది కూడా చాలా వినయంతో చెప్పిన మాట తీసుకొని విద్యార్థులను ప్రోత్సహించడానికి చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఈ రెండు కూడా చాలా ఆసక్తికరమైనవి. ఇక్కడ నా గరికపాటి గుర్తొస్తాడు. ఎందుకు వస్తారంటే పిల్లలు తిండి పెట్టడం ఎందుకు, అది చెప్పడం ఎందుకు అని ఒకవైపు చదువు నేర్పడం కోసం తిండి పెడుతుంటే ఏదో సామెత చెప్తారు, బుద్ధిహీనుడికి చంద్రుడిని వేలుతో చూపిస్తే వాడు చంద్రుడిని కాకుండా వేలు చూస్తాడని. ఇక్కడ అన్నం ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళు చదువుకోవాలని అన్నం పెడుతున్నారు. చదువుకోవాలని అన్నం పెడుతుంటే అన్నం ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టమన్నారు, అది ఇది అన్న పద్ధతిలో ఇదయ్యారు. అది ప్రభుత్వ పరంగా ఆయన మాట్లాడుతుంటే చిరంజీవి గారు తనకు తానుగా నేను ఇప్పటివరకు చేసిన సేవ కాకుండా రాబోయే రోజుల్లో చదువు అనేది ప్రత్యేకించి ఫోకస్ చేయడానికి చేస్తానని చెప్పడం నిజంగా అందరికీ చాలా నచ్చింది. అది చెప్పింది ఇక్కడ అయినా కానీ అందరూ అన్ని మీడియాల్లో కూడా మనం సంచలన నిర్ణయంలాగా అది చిరంజీవిది రావటం అంటే ఇక్కడ కళను సేవను కూడా మేళవించింది. సాయంత్రం దీనికి క్లైమాక్స్ టచ్ మనం గద్దర్ అవార్డుల కార్యక్రమంలో చూస్తాం. చాలా ఇంట్రెస్టింగ్గా కమల్ హాసన్ కూడా ఉన్నారు, ఇంకా చాలామంది జయసుధ, తర్వాత నాగార్జున, సరే యంగ్స్టర్స్ సినిమాల వాళ్ళు వీళ్ళు ఎలాగో ఉన్నారు. చిరంజీవి అక్కడ 2 మాటలు చెప్పారు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయడం ఇది చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో కళాకారులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని. కళ అన్నది చదువుది ఎంత కలిగిన రసజ్ఞత లేక ఆ చదువుది వన్నకెక్కదని పద్యం. ఎందుకంటే మీరు ఎంత మంచి భోజనం వంట చేసినా ఉప్పు లేకపోతే కుదరదని. సో చదువుతో పాటు కళ కూడా కావాలి, కళా రంగాన్ని కూడా ప్రోత్సహించాలని చిరంజీవి అధికారిక కార్యక్రమంలో చాలా ధైర్యంగా 2 తెలుగు రాష్ట్రాలను ఉద్దేశించి, మామూలుగా మనిషి కొంచెం ఇబ్బందికరమైన ఎక్కువ మాట్లాడు కదా, సానుకూలంగా పాజిటివ్ టాక్ చేసినంతగా క్రిటికల్గా ఎక్కువ చెయ్యరని ఆయన మీద, కానీ ఆయన నిన్న చేశారు. పైగా అక్కడ తమ్ముడే ఉప ముఖ్యమంత్రి నటుడు, ఆయన స్వయంగా ఆ శాఖ కూడా జనసేన వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంది వాస్తవానికి. అయినా కానీ ఆయన చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ చదువును ప్రోత్సహించడానికి తను శ్రద్ధ తీసుకుంటారని చెప్పడంతో పాటు కళలను ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పడం నిజంగా ఇది చాలా అభినందనీయమైన ఆసక్తికరమైన అంశం. ఆయన అలా అన్నాడో లేదో పవన్ కళ్యాణ్ విషయం సరే కమల్ హాసన్ కూడా ఒక మాట చెప్పారు, మొత్తం భారతదేశంలో రాష్ట్రాలన్నీ ఒకటే సమైక్యంగా ఉండాలనే ఒక సందేశం దీంట్లో ఇమిడ్చారు. నేను నా 17వ ఏట బుద్ధిమంతుడి సినిమాలో నాగేశ్వరరావుకి అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి వచ్చాను, 17 నుంచి 70 వరకు నేను సినిమా రంగంతో కొనసాగుతున్నాను అని చిరంజీవి గారు నిజం చెప్పేస్తున్నాను సార్ 70 అని. మేము 99లో కూడా చేశారు కదా 70 అప్పుడు. ఇవన్నీ కూడా
వాళ్ళ యొక్క వాస్తవికతను అలాగే మానవీయతను జనానికి దగ్గర అయ్యే లక్షణాన్ని కూడా చెప్తాయి. సో ఇది చెప్పిన తర్వాత వర్మ ఆయన అలా అన్నాడా లేదా ట్వీట్లు కామెంట్స్, ఆ చిరంజీవి గారు తన అసలు స్వభావం చూపించారు అని. ఏం స్వభావం? మంచి స్వభావమే చూపించారు. విద్యను ప్రోత్సహించాలి, కళలను ప్రోత్సహించాలి, ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తే దాంట్లో ఎవరైనా కానీ నొచ్చుకోవాల్సింది కానీ లేదా గింజుకోవాల్సింది కానీ ఏముంది? ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం కూడా ఏముంది? ఖచ్చితంగా ఎందుకు పెట్టట్లేదు? అది నిజానికి టీడీపీ అని వైసీపీ ఉన్నప్పుడు కూడా ఏమీ ఇవ్వలేదు కదా. కాబట్టి ఏది రాజకీయ దృష్టిలో చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పరిశ్రమను ప్రోత్సహించడానికి అలాగే మంచి సినిమాలు మంచి ప్రయత్నాలు చేసే వాళ్ళని కూడా అభినందించడానికి చర్యలు తీసుకోవాలన్నది చాలా ముఖ్యం. ఆ అంశాన్ని ఆయన నిన్న ఊరికనే పాల్గొనే అవార్డులు తీసుకోవడంతో ఆగకుండా, ఇప్పుడు ఆయన స్టామినా గురించి మనం ఇంతకు మాట్లాడాం, ఈయన తన గ్రేస్ దాన్ని కంటిన్యూ చేయడంతో పాటు కొంత ఇంకొక అడుగు ముందుకేస్తాను మీరు ధైర్యంగా చెప్పడం అనేది కూడా ఏ రెండు రాష్ట్రాలకు కంపారిజన్ సమస్య కానే కాదు. గతంలో కూడా కరోనా అప్పుడు ఇదే వైఖరి కదా. సో ఎవరు అధికారంలో ఉన్నారు అన్నది ముఖ్యం కాదు. కళా సాహిత్యము లేకపోతే విస్తృతమైన సామాజిక ప్రజా సంక్షేమ విషయాల్లో ముఖ్యమంత్రులను బట్టి లేదా ప్రభుత్వాలను బట్టి విధానాలు మారే అవకాశం ఏమి ఉండదు. అందులో ఓ మెగాస్టార్ స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే పద్ధతికి వచ్చిన తర్వాత అదేమి ఉండదు. కాబట్టి ఈ అంటే ఉగాది రోజునే ఆయన ఇన్ని రకాలుగా చూపించడం మటుకు ఒక మెగా విశ్వరూపం లాంటిదే అనిపించింది నాకు. ఆయన సరదాగా నాకు పరాభవ సంవత్సరం కదా, చిరాభవ అనిపించిందంటే ఆయన వెంటనే చాలా సంతోషంగా కూడా సమాధానం ఇచ్చారు. తన మీద తనకు జోక్ కూడా వేసుకున్నారు. నేను ఆ జోక్ ఇక్కడ పంచుకోవట్లేదు కానీ బట్ ఈ లక్షణం సేవా లక్షణం మటుకు ప్రోత్సహించదగిందాక రీడిస్కవరింగ్. నేను ఇందాక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను. ఇప్పుడు మీరు మనశంకర వరప్రసాద్ చూస్తే కూడా రీడిస్కవరీ మీకు కనిపిస్తుంది. టేకన్ ఫర్ గ్రాంటెడ్గా నాకు చాలా ఇమేజ్ ఉంది అదే అని కాదు. ఒక శంకర వరప్రసాద్ అంతకుముందు శంకర్ దాదా తీసినప్పుడు ఏ విధంగా అయితే ఆ పంచులు అవన్నీ చెప్పడానికి ఏ విధమైన టైమింగ్ తీసుకున్నారో అంతా ఇక్కడ కూడా కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా అభినందనీయమైన విషయం. ఇది గరికపాటి గారు కూడా, గరికపాటి విషయంలో కూడా చూసాను. చిరంజీవి గారే ఎంతో అప్పుడు కూడా ఇది చిరంజీవి గారు నేను చెప్తున్నాను మొహమాటం ఏం లేదు, మీరు ఆ ఫోటోలు ఆపేసి ఇక్కడికి రండి అంటే చాలా మౌనంగా వచ్చి ఆయనకు సహకరించారు. కానీ ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఒక బుక్ ఫంక్షన్లో పాల్గొంటున్నారు, అందరు ఫోటోల కోసం వస్తున్నారు, తప్పకుండా వారు లేరు కదా అన్నాడు. పేరు మీరు ఏమి తీయకుండా సార్ మొహమాటం లేకుండా చెప్పండి, నిజం చెప్పండి. మొహమాటం లేకుండా చెప్పడం అన్నది నిజం చెప్పడానికి వర్తిస్తుంది. కానీ చాలా అర్థం లేనటువంటి విషయాలు, సామాజికంగా అభివృద్ధి నిరోధకమైన విషయాలు, పిల్లలకు తిండి పెడితే శోభనం పెళ్లి కొడుకులతో పోల్చే విషయాలు వీటికి కాదండి. తప్పకుండా దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో కాంట్రాస్ట్ ఇవి రెండు నాకు మొన్ననే మనం మాట్లాడాం కదా. సో చాలా విద్యా పాండిత్యం ఇవన్నీ ఉన్న వ్యక్తి ఏమో పిల్లలకు చదువులు తిండి పెట్టద్దు అంటున్నాడు. నాగేశ్వరరావు కూడా నేను చదువుకోలేదు అందుకని నాకున్నది ఇస్తానని ఆంధ్ర యూనివర్సిటీకి డొనేషన్ ఇచ్చి సెనేట్ మెంబర్గా చేరి ఏఎన్ఆర్ కాలేజీ పెట్టి ఇవన్నీ కూడా చేశారు. సరే వీడు చదువుకున్నారు అనుకోండి. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే పండితులు అన్న వాళ్ళు పిల్లలను చదువులను ప్రోత్సహించాలి. కానీ లేదు మనకు వచ్చిన స్పందన అనేది దానికి ఒక ఉదాహరణ. ఇప్పటివరకు మార్చుకోలేదు, అది నా ఉద్దేశం. కనీసం ఇది విన్న తర్వాత అయినా మనమేమో ఆయన వినేటంత గొప్పవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి చెప్పాడు, అందరూ నన్ను ఫాలో అవుతుంటారు కాబట్టి చెబుతున్నానని. మనలో అంతమంది ఏం ఫాలో అవ్వకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ మాటలు వెనక్కి తీసుకొని చదువు అంటే నాకేం చిన్న చూపు లేదు, పేదరికాన్ని నేనేమీ అవమానించడం లేదు, క్షమాపణలు చెప్పకపోతే మన కనీసం సవరణ వివరణ అన్నా కానీ వస్తే అప్పుడు ఆ పాండిత్యం అవి అయితే సార్థకమవుతుంది. చిరంజీవి దానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మనం రిప్లై, అవును, ప్రాక్టికల్ రిప్లై. సార్ రాముడి గోత్రాలపై తగాదాలు, భద్రాచలం పంచాయతీ దీనికి ఇప్పుడు ఇప్పుడే ఒకటి మాట్లాడే మనం రాముడి గురించి మతాల అయిపోయింది, కులాలు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు పత్రికలో అయితే ఐ థింక్ ఆంధ్రజ్యోతి అయ్యో రామచంద్ర
ఏమంట సీతారాముల గోత్రం ప్రవరం మార్చేశారంట. దశరథ రాముని రామనారాయణ అంటున్నారు. భద్రాచల రాములూరిపై తగని పంచాయతీ. ఏంటి సార్ రాముడి గోత్రం గురించి, రాముడి పుట్టుక గురించి, అసలు భద్రాచలానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా రాముడిని తలుచుకొని ఒక నమస్కారం పెట్టి గుడి కట్టిన రామదాసుని తలుచుకొని వచ్చేస్తారు, కానీ